యవనస్తులకు కూడా వందనాలు. ప్రభు అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాద గీతములు వినబడుతూ ఉంటాయి అన్నాడు. కాబట్టి మనము దేవుని పిల్లలుగా ఎల్లప్పుడూ మన గృహాల్లో నుండి పాటలు, ప్రార్థన, వాక్యము వినబడుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఇట్లా మైక్ పెట్టి ఏర్పాటు చేస్తాం. మిగతా రోజుల్లో మైక్ ఉండకపోయినా కానీ రోజు పాటలు, ప్రార్థన, వాక్యం ఇవన్నీ ఉండాలి. దేవుని స్తోత్రం. మేము చిన్నపిల్లలప్పుడు ఈ ఏరియాలో ఎక్కడ మీటింగ్ పెట్టినా అప్పుడు డ్రమ్ ఒకళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు, యాంప్లిఫైర్ ఒకళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు, గొట్టాలు ఒకళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఏం చేసేవాళ్ళంటే మోసుకురావడమే, వాహనాలు లేవు. కళాయిగుండ నుండి ఊర్లో కనుక మీటింగ్ జరిగితే ఆ మైకు, ఆ గొట్టాలు అవన్నీ ఆ రాత్రి అక్కడ ఉంచేసేవాళ్ళు మా దగ్గర. ఉదయాన్నే లేచి నేను మైక్ పెట్టేవాడిని. ఇక ఆ ఉదయాన్నే అమ్మ పాటలు పాడేది. అమ్మకు గుర్తుందో లేదో, ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి ఆ గొట్టాలు ఇక్కడే వదిలేవాలి, యాంప్లిఫైర్ ఇక్కడే పెట్టేవాళ్ళు కదా. ఏదో రకంగా పాటలు వినబడాలి, మిగతా రోజుల్లో కుదరదుగా. అట్లా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని పని, జీవము గల దేవుని పని. దేవుడు మనకు అవకాశం ఈ తరంలో ఇచ్చాడు. చేయగలిగినంత వరకు జాగ్రత్తగా దేవునికి మహిమ వచ్చేట్లుగా, ప్రజలు దీవించబడేటట్లుగా చేయటం మన కర్తవ్యం. ఒక్కరోజు మనం ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతాం. ఇక ఆ తర్వాత ఏమి చేయడానికి, అరే అలా చేస్తే బాగుండేది, ఇలా చెబితే బాగుండేది, ఇలా పాడితే బాగుండేది, ఇట్లా ఏదేదో అనుకుంటాం. కానీ ఇక అవకాశం లేదు కదా, ఇంకేమని చేయటానికి ఏమీ లేదు. కాబట్టి అవకాశం ఉన్నంతవరకు పని చేయడమే. ఇప్పుడు విజయమ్మ గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఏం చేస్తారు? ఇంకా అక్కడ ప్రార్థన చేస్తారు. అక్కడ చేయటానికి లేదు అక్కడ ఏమి. అక్క సాక్ష్యం చెప్పారు కదా, చేయగలిగినంత వరకు ఆమె చేశారు. అర్థమవుతుంది. ఉదయాన్నే లేచి అదిగా మురికాలు దగ్గర నుండి ఇటు సీతమ్మ డాబా వరకు ఎవరెవరైతే మన విశ్వాసులు వస్తున్నారో వాళ్ళందరి వరకు ప్రార్థన చేసేవాళ్ళంట. మంచి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమందికి వాళ్ళ కోసం వాళ్ళకి చేసుకుంటాకే అసలు ప్రార్థన నడవట్లా కదా. చేయాలి. సంఘం అంటేనే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే సమూహం. ఒకరి కొరకు ఒకరు నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రాత్రి ఈ గృహంలో చేరి ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కొద్ది సమయం దేవుని మాటలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని తీసి అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం తీయండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 9th చాప్టర్. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం. సౌలు అనే మనుష్యుడు ఇక్కడ కనబడతాడు. ఎవరి సౌలు అంటే తార్సు అనేటువంటి ప్రాంతంలో పుట్టిన యూదుడు. కిలికియలోని తార్సు అనే ప్రాంతంలో పుట్టిన యూదుడు. గమలియేలు అనేటువంటి గొప్ప గురువు గారి దగ్గర విద్యను నేర్చుకున్నటువంటి గొప్ప పండితుడు, విద్యావంతుడు, ధనవంతుడు. అంతకు మించి యోధా మతాన్ని కాపాడాలని, యోధా మతాన్ని విస్తరింపజేయాలని చాలా ఆరాటపడిన వ్యక్తి. అతని గూర్చి 7వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ అధ్యాయాలన్నిటిలో మనకి కనబడతారు. సౌలు
జీవిత విధానం ఎలా ఉందంటే, అక్కడ మీరు చదివితే, మైక్ లేకుండా చదువు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. గమనించండి, ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టు అని మనం చదువుతున్నాం. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద శరీరధారిగా జీవించారు. కల్వరి శిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఆ తర్వాత మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. 40 రోజులు అనేక మంది శిష్యులకు తను తాను అగుపరుచుకున్నారు, ప్రత్యక్షపరుచుకున్నారు. ఆ తర్వాత పరలోకానికి ఒలివ కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళిపోయారు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 12 మంది. అందులో ఒక ఆయన ఊరిపెట్టుకు చనిపోయాడు, దారి తప్పాడు. దైవికమైన మార్గంలో నుండి లోక మార్గాల్లోనికి వెళ్ళిపోయాడు. తద్వారా నెమ్మది లేక సమాధానం లేక చచ్చిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన్ని చీట్లు వేసుకుని వాళ్ళు శిష్యులుగా పెట్టుకున్నారు. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన శ్రమలను అనుభవించారు. యేసు ప్రభువుని శ్రమలు, శిష్యులకు శ్రమలు, యేసు ప్రభుని వెంబడించే వారికి శ్రమలు, ఇవన్నీ ఆదిమకాలం నుండి జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఆ టైంలో ఇంచుమించు క్రీస్తు శకం 60, 52, 50 ఆ సంవత్సరాల్లో ఈ సౌలు అనే ఆయన ఇదే పని మీద పడ్డాడు. ఏమిటి పని అంటే, యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళని బెదిరించడం. బెదిరించడం అంటే ఏంటి? ప్రార్థన చేసే వాళ్ళని ప్రార్థన చేయడానికి వీల్లేదు. చేశారో మీ రేషన్ కార్డు కట్ చేస్తాం, మీ ఆధార్ కార్డు తీసేస్తాం. ఇదే బెదిరించడం అంటే. ఈ బెదిరింపులు అప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయి. రకరకాలుగా బెదిరేసే వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు కంట ఇదే ప్రాణాధారం. అంటే ప్రాణానికి ఆధారం ఊపిరి పీల్చుకోవడం, ఆహారం తినడం కదా, నీరు త్రాగడం, భోజనం చేయడం, గాలి పీల్చుకోవడం, ఇవి ప్రాణానికి అవసరం. ఇప్పుడు ఈయనకి ప్రాణానికి ఆధారం ఏంటంటే ఇదే. ఊపిరి తీసుకోలేకపోయినా ఉంటా కానీ యేసు ప్రభుని వెంబడించే వాళ్ళని మాత్రం ఊరుకోను కదా. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభుని వెంబడించే వారి వలన యోధా మతం తగ్గిపోతుంది. యోధా మతాన్ని వెంబడించే వాళ్ళు, యోధా మతస్థులు తగ్గిపోతున్నారు. ఆ మతంలో నుండి యేసు ప్రభుని వెంబడించడానికి ఇటు వచ్చేస్తున్నారు. అసలు వేలన లేకుండా చేస్తే ఇది కంట్రోల్ అయిపోద్దని ఉద్దేశం. అంటే తన మతాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం. అర్థమవుతుంది మీకు? తన మతాన్ని బ్రతికించుకోవాలనే ఉద్దేశం. ఇప్పుడు యేసు ప్రభువుని కాపాడుకోవాల్సినంత అవసరం నాకు లేదు, ఎందుకంటే ఆయన సజీవుడు. అర్థమవుతుంది? కొన్నిసార్లు మన కోపం వచ్చేస్తుంది, యేసు ప్రభుని ఎవరేమన్నంటే అసలు అంటాడాడని. కంగారేం పడవసల, నథింగ్ టు వర్రీ. బాధ కలుగుతున్న వాస్తవమే, కానీ ఇక మీద పడిపోయి వాళ్ళ మీద పోట్లాడేసి గందరగోళం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రభు ప్రతి మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఒకవేళ దేవుడే గనక అమాంతం మొత్తం అందరూ తన వైపు తిప్పుకోవాలంటే ఆయనకి చాలా తేలికైన పని. కానీ దేవుడు మనిషికి పుట్టినప్పటి నుండి
ఆదాము మొదలుకొని ప్రతి మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టమైన మార్గంలో నీవు నడవచ్చు, నీకు తోచినట్టుగా బ్రతకొచ్చు, కానీ దాని ఫలితం నువ్వే అనుభవించాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతికేస్తాను, తర్వాత ఫలితం మాత్రం బాగుండాలంటే కుదరదు. దాని ఫలం నీవు అనుభవించాలి అని ఆదాముకి చెప్పాడు, అవ్వకు చెప్పాడు. దాని ఉదాహరణ ఏంటంటే, ఈ ఏదైనా తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాలు తిను, కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పాడు. కానీ ఆ పండే తినడానికి అపవాది అవ్వను ఆదామును ప్రేరేపించి తినేటట్లుగా చేశాడు. తద్వారా ఫలితం ఎవరు పొందారంటే ఆదాము అవ్వ, వారి నుండి మనం అందరం పొందాం. కాబట్టి మన ఇష్టం, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవచ్చు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించవచ్చు, కానీ ఫలితం నువ్వు అనుభవించాలి. అర్థమవుతుందా? బలవంతంగా నిన్నెవరు అటు ఇటు తిప్పేయలేరు. ఎవరు తిప్పగలరు? మా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వాళ్ళనే మార్చలేకపోతున్నాం మేము. బలవంతంగా ఇది చేయమంటే చేస్తారా? ఎవరు చేయలేరు. చెబుతాం ఏది మంచో ఏది చెడో బోధల ద్వారా, ఏది జీవమో ఏది మరణమో, ఏది ఆశీర్వాదమో ఏది శాపమో, ఏది చీకటో ఏది వెలుగో, ఏది మహిమో ఏది అసహ్యమైందో బోధించబడుతుంది. సెలక్షన్ నీది, సెలక్షన్ నీది. ఎన్నుకోవలసిన వాడవు నువ్వే. ఇప్పుడు ఈ సౌలు గారి బాధ ఏంటంటే, యోధా మతాన్ని వెంబడించే వాళ్ళు, యోధా మత సంబంధమైన ఆచారాలను సాంప్రదాయాలను పాటించే వాళ్ళు యేసు ప్రభు మార్గంలోకి వచ్చేస్తున్నారు. వీళ్ళని బెదరేస్తే, వీళ్ళని హింసిస్తే, వీళ్ళని చంపేస్తే ఏమవుతారు? బెదిరిపోయి అటు వెళ్ళడం మానేస్తారు. ఈయనకేం వస్తుంది అంటే, తన మతాన్ని కాపాడుకున్నాననే తృప్తి, సంతోషం కలుగుతుంది. అంత ప్రాణాధారమైనట్టుగా తిరుగుతున్నాడంట. ఇప్పుడు మాకు ఒక జాబ్ ఇవ్వండి అని వెళ్ళట్లా ప్రధాన యాజకుల దగ్గరికి, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీర్చండి అని వెళ్ళట్లా. దేనికి వెళ్తున్నాడంట? ఎవరు దొరికితే వాళ్ళని చంపేస్తా, ఎవరు దొరికితే వాళ్ళని చెరసాల్లో వేస్తా, ఎవరు దొరికితే వాళ్ళని ఇబ్బంది పెడతా, నాకు పర్మిషన్ ఇవ్వండి. అరెస్ట్ వారెంట్ అంటారు, తెలుసు కదా మీకు. అరెస్ట్ వారెంట్ లేకుండా ఏ పోలీసు ఏ వ్యక్తిని తీసుకెళ్ళడానికి లేదు. అరెస్ట్ వారెంట్ ఉంటేనే ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పి కానీ ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా ఆ వారెంట్ ఉంటేనే అప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తానికి అవకాశం ఉంటుంది. ఎవరికి తీసుకెళ్ళిపోవడానికి లేదు. చాలా విషయాలు మనకు తెలియవు. సరే, అటొద్దులు ఇటు వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే పత్రికలు ఇమ్మని అడిగాడంట. ఏం పత్రికలు అంటే, దేని కొరకు ఈ పత్రికలు? చూడండి అన్నమాట. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి. ఏంటి ఈ మార్గంలో ఉంటే ఏం చేస్తారు వీళ్ళు? చెప్పండి, ఏం చేస్తారు వీళ్ళు? ఈ ప్రభు మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సమాజానికి మేలు చేస్తారా, కీడు చేస్తారా? ప్రజలను పాడు చేస్తారా, ఇబ్బంది పెడతారా, ఉపయోగకరమైన పనులు చేస్తారా? 2-3 రోజుల క్రితం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. సతీష్ కుమార్ గారి 35 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరిగితే ఆయన పిలిచారు గెస్ట్గా. ఆయన అన్నారు, భారతదేశం ఈరోజు ఇలా ఉందంటే చదువుకునే విషయంలో కానీ వైద్యం అందే విషయంలో కానీ దానికి మూల కారణం క్రైస్తవులు అని చెప్పాడు ఆయన. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా క్రైస్తవులు సమాజానికి మేలు చేయడమే ప్రభు వాళ్ళకి నేర్పాడు. ఒకవేళ ఎవరైనా దారి తప్పి కీడు చేస్తే అది దేవుని బోధ కాదు. దేవుడు అలా వారికి చెప్పలేదు. కాని పనులు చేయమని
ప్రజలను ఇబ్బంది పెట్టమని, ప్రజలను నష్టం చేయమని జీవము గల దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పలా. ఆరంభం నుండి యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అప్పటి నుండి ఈ 2000 సంవత్సరాల కాలంలో క్రైస్తవులకు వచ్చిన హింసలు ఇంకా ఏ మతస్థులకు రాలేదు. బైబిల్ని తగలబెట్టినట్టుగా, బైబిల్ని చించినట్టుగా, బైబిల్ని పాడు చేసినట్టుగా మరి ఏ ఇతర మత గ్రంథాలను పాడు చేయలే. అర్థమవుతుందా మీకు? హిట్లర్ అనేటువంటి జర్మనీ నియంత యూదులను హతమార్చాలని కొన్ని లక్షల మంది యూదులను చంపేశాడు. యేసు ప్రభుని వెంబడించేవారు అసలు భూమి మీద ఉండకుండా చేయాలని రక్తంలో నడుచుకుంటూ వెళ్ళాడంట. రక్తంలో, మోకాల్లో రక్తం అంట, అంత రక్త ప్రవాహం కుమ్మరించాడు. భూమి మీద అసలు యేసు ప్రభు అనేవాడే ఆ పేరే వినబడకుండా చేయాలని, ఈ మార్గంలో ఉండేవాళ్ళు అసలు కనబడకుండా చేయాలని కంకణం కట్టుకుని చాలా ప్రయత్నం చేశాడు. గొప్ప సంగతి ఏంటో తెలుసా? నాజీయిజం అనేటువంటి దాన్ని స్థాపించాడు. హిట్లర్ గురించి మీరు చరిత్ర చదివితే జర్మనీ దేశం గురించి చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు జర్మనీ పరిస్థితి. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. మనకే అనుకుంటున్నారు అప్పుల కష్టాలు. చాలా దేశాలు, యూరోపియన్ కంట్రీస్, చాలా దేశాల్లో ఆర్థిక సంబంధమైన కష్టాలు ఉన్నాయి. శుభవార్త ఏంటో తెలుసా? ఏ ఇంట్లో కూర్చుని ఈ హిట్లర్ ప్రపంచంలో ఉన్న మరి ముఖ్యంగా యూదులను, ఇశ్రాయేలీలను హతమార్చాడో అదే ఇంట్లో ఇప్పుడు బైబిల్ ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ పెట్టి బైబిల్ ముద్రిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్యాన్ని ఎవరు మొయ్యలేరు, సత్యాన్ని ఎవరు దాయలేరు, సత్యాన్ని ఎవరు చంపలేరు. సత్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది, సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది, సత్యం ఎల్లప్పుడూ ప్రజలకు ఉపయోగపడుతుంది. తరాలు మారినా సత్యం సత్యమే. తరాలు మారినంత మాత్రాన సత్యం మారిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను బంధించి కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని ఇది ఈయన పని. ఏంటి ఈయన బిజినెస్ అంటే ఇదే పని. తనకున్న బలాన్ని, తనకున్న సమయాన్ని, తనకున్నటువంటి డబ్బుని, తనకున్నటువంటి వనరులన్నిటినీ దేని కొరకు వాడుతున్నాడంటే యేసు ప్రభుని వెంబడించే వారిని ఏదో ఒక రకంగా లేకుండా చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆరాటం ఉందో చూడండి మనిషిలో, ఎంత ఆరాటం ఉంది. చాలాసార్లు మనకున్నది ఆరాటం. పగలెళ్ళాక చర్చికి ఇంక ఈ పూట ఎక్కడ వెళ్తాంలే కదా. అదేదో అతనికి జాబ్ అన్నట్లుగా గవర్నమెంట్ వాళ్ళు నియమించి ఉదయం 9 to సాయంత్రం 4 పని చేయమన్నట్టుగా అట్ట చేయమంటే ఏదో టయానికి వచ్చేవాడు. అట్ట కాదు, పగలో రాత్రి ఇదే పని మీద ఉన్నాడు. పగలో రాత్రి ఇదే పని. ఏం పని? ఇళ్లలోకి వెళ్ళిపోవటం కదా. చదవండి 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటాజొచ్చి, అరే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడంట, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడంట. ఏంటి పని? టిఫిన్ చేయటాక, కాఫీ తాగటాక, దేనికోసం అంట? ఇంటింటికి వెళ్ళిపోతున్నాడా. ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు కనబడితే, బైబిల్ చదివేవాళ్ళు కనబడితే, పాటలు పాడేవాళ్ళు కానీ కనబడితే, ముసుగేసుకుని ప్రార్థన చేసేవాళ్ళు కానీ కనబడితే, అరే పురుషులైనా స్త్రీలైనా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొచ్చేస్తున్నాడంట. ఈడ్చుకురావడం అంటే తెలుసా మీకు?
వాక్యాన్ని మీరు అర్థం చేసుకుని చదవండి. ఊరికే ఈడ్చుకుపోవడం అంటే ఏంటి? ఈడ్చుకుపోవడం అంటే ఏంటి? రెక్క పట్టుకుందట ఎట్లా ఉంటుంది అది? ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈడ్చుకొని పోయారంట. అర్థమవుతుంది మీకు? ఈడ్చుకొని పోవడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఈడ్చుకెళ్ళాలంటే ఈయన కూడా ఓపిక ఉండాలిగా. మీరు చెప్పండి. చచ్చిపోయిన ఒక దూడను ఈడ్చుకెళ్ళాలనుకుంటే ఎట్లా ఉంటుంది? ఈ గేదెలు ఒక్కోసారి దూడలు చచ్చిపోతాయి కదా, ఏదో తేడా వచ్చి. ఎట్లా ఉంటుంది అది? కూర్చోండి ప్రశాంతంగా, పర్లేదు కూర్చోండి. ఒకవేళ 2 రెక్కలతో ఇద్దరిని తీసుకుపోతున్నాడేమో, తేపకి ఇద్దరిని తీసుకెళ్ళిపోతున్నాడేమో. గుర్రాల మీదే ప్రయాణం, ఆటోలో పడేయడం కాదుగా, జీబులు వేసేయడం కాదుగా, వ్యాన్లో తొక్కేసి అక్కడ పడేసేయడం కాదు కదా. ఇప్పుడైతే చూడండి, ఊరిని ధర్నా చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైనా నిరాహార దీక్షలు చేసేటప్పుడు పోలీసులు వచ్చి ఎట్లా తీసుకెళ్తారు వాళ్ళని? బాబు అని బతిమాలుతారు ఫస్ట్. ఆపేయండి నాన్న, ఎక్కండి బదన్నని. ఇక రాకపోతే ఏం చేస్తారు? ఆడవాళ్ళనైతే ఆడ పోలీసులు, చెప్పండి అమ్మా, మగవాళ్ళనైతే మగ పోలీసులు. ఒకడిని తీసుకెళ్ళిపోతాడా? ఒక పోలీసు ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోగలడా? తీసుకెళ్ళలేడుగా. ఒక్కొక్కసారి అయితే 2 పక్కల 2 రెక్కలనే ఇద్దరు, 2 కాళ్ళని ఇద్దరు, 4 పట్టుకెళ్తే కానీ వెళ్ళడం. అయినా ఇదులుచుకుంటూ ఉంటాడు ఆడు ఏదో ఒకటి చేసి, నేను ఎక్కను అని. యేసు రక్తమే. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, సాలి రాదు, రొప్పు రాదు, ఆయాసం రాదు. ఏది? మనిషి నీడ్చుకెళ్తుంటే. రొప్పు వచ్చినా సరే ఏం చేయాలి? నేను వీళ్ళు నీడ్చుకెళ్ళిపోవాలి. ఎక్కడ పడేయాలి? చెరసాల్లో పడేయాలి. చూసారా బాబు? ఒక మనిషిని తీసుకెళ్తే ఎంత ఇస్తారా నీకు? ఏమి ఎవరో. మరి ఎందుకు ఈ ఆరాటం అంటే, నా మతం కాపాడుకోవాలి కదా కదా. ఇది ఇలాంటి విధానాలు ఎక్కడైనా ఉంటాయి కదా. మరీ దాన్ని ఏమంటారంటే, నక్సలిజం భావాలన్న వాళ్ళు ఉంటారు ఏ మతంలో అయినా. ఇంక మిగతా వాళ్ళు ఉంటా గీయలేదు అనే విధానం, అది సమాజానికి హితం కాదు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఎల్లే ఉండాలి కదా. కులము మతము ఈ 2 సున్నితమైన విషయాలు. వీటిని మరీ ఎక్కువ చేసి హడావుడి చేయకూడదు. సోదరభావంతో అందరం కలిసి ఉండాలి. అదే సమయంలో ఎవరి మతాన్ని వాళ్ళు వెంబడిస్తారు. సత్యమేదో తెలుసుకుని సత్యాన్వేషకులు సత్య మార్గంలో నడుస్తారు. అంతే తప్ప బలవంతంగా ఒకరిని ఇంకో మతంలోకి, ఒక మతంలో ఉండేవాడిని ఆ మతాన్ని ఎట్టే పరిస్థితులు ఆపేసేసి ఈ మతంలోకి వచ్చేటట్లు ప్రేరేపించే అనుభవాలు చాలా ప్రమాదకరమైనవి. యేసు ప్రభు విషయంలో మనుషులకు రకరకాల అపోహలు ఉన్నాయి. మన వాళ్ళైతే విదేశీ మతం ఒకటే మాటగా, ఇది మన దేశాంది కాదు అని. మనం ఈ దేశం వాళ్ళమే, ఇక్కడ పుట్టాం రైటే. మరి ఈ మతాలన్నీ ఎక్కడ పుట్టాయి, ఈ కులాలన్నీ ఎక్కడ పుట్టాయి అని చరిత్ర మూలాల్లోకి వెళ్తే మనకు అసలు నిజం అర్థమవుతుంది. ఆర్యులు, ద్రావిడులు, సింధు నాగరికత, హరప్ప మొహంజదరో నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, బాబిలోనియన్ నాగరికత, ఇలా సివిలైజేషన్ గురించి కనుక మనం చరిత్రలోకి వెళ్ళి చదివితే అప్పుడు అసలు దేని మూలం ఎక్కడొచ్చింది అనే విషయాలు మనకు కొంత అవగాహన వస్తుంది. నేను మీకు ఈ రాత్రి ఏం జ్ఞాపకం చేస్తానంటే, సౌలు అనే ఈ మనుష్యుడు ఉన్నాడే, ఇతడంట ఇంటింటికి వెళ్తున్నాడంట. చాలాసార్లు మనం సువార్త పట్టుకు వెళ్ళాం ఇంటింటికి కదా, కానీ ఇతడు ఏం చేస్తున్నాడు? సువార్తను పాడు చేయటానికి, ప్రభువుని వెంబడించే వారిని హింసించడానికి, వాళ్ళని ఈడ్చుకొని పోతున్నాడు. ఏంట్రా నాయన ఎందుకు ఈ తిప్పలంటే, తప్పదో మరి నా మతం నేను కాపాడుకోవాలి
అని తాపత్రయపడుతున్నాడు. అలాంటి తాపత్రయపడుతున్న సౌలునంట దమస్కు మార్గంలోనికి, సిరియా దేశానికి రాజధాని డమాస్కస్ అంటారు ఇప్పుడు, డమాస్కస్. ఈ దమస్కు అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభుని వెంబడించే శిష్యులు ఉన్నారని తెలిసింది. అందుకని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభుని వెంబడించే ఆ శిష్యులను అరెస్ట్ చేసి తీసుకురావడానికి ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు అడిగాడు. పత్రికలు అంటే చెప్పాను కిందక్కడే అరెస్ట్ వారెంట్ లాంటిది. తీసుకున్నాడు, బయలుదేరాడు. అతడు 3వ వచనం చదువుతున్నాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. గమనించండి, ఇది పగలు సమయంలో జరిగింది. పగలు జరిగింది ఇది. పగలు వెళ్తూనే ఉంటుందిగా, ఉంటుందా చీకటి ఉంటుందా? లైటింగ్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ అపోస్తల కార్యాలు రాసింది వైద్యుడైన లోకా. ఇతడు అన్యజనుడు, మొట్టమొదటి నుండి యేసు ప్రభుని వెంబడించిన వాడు కాదు. అతను ఈ చరిత్ర అంతా రాస్తున్నాడు. అంటున్నాడు, దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన మొన్న 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆయన ఎక్కడ ఉన్నాడని. బైబిల్లో రాయబడింది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అన్నప్పుడు అక్కడ మనం ఆది కాండాల్లో ప్రతి సందర్భంలోనూ మనము అనే పదం వాడతాడు. అర్థమవుతుందా? 1వ అధ్యాయం 26వ వచనం మీరు చదివితే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను సృజించుదాం అని మనం చదువుతాం. మనము అంటే ఇట్ ఈజ్ ప్లోరల్, బహువచనం. అర్థమవుతుందా? మనము అంటే అక్కడ ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు సృష్టి ప్రారంభములోనే, ఇంకా మాట్లాడితే అనాది కాలములోనే ఉన్నారు. శరీరధారిగా ప్రజల పాపాల నుండి ప్రజలను విడిపించడానికి తన రక్తమును చిందించి ప్రజల పాపాల నుండి ప్రజలను విడిపించడానికి, రక్షించడానికి దేవగొర్రె పిల్లగా మనుష్య కుమారునిగా భూమి మీదకి దిగి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. మీకు అర్థం కోసం చాలాసార్లు చెప్పాను నేను. మనం 7ంటికి కూటం అంటే 7ంటికి ఇక్కడికి వచ్చాం. అంతకుముందు లేమా మనం? మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడే మీరు బతికారు. ఇప్పుడు అంతకుముందు మీరు అసలు లేరంటే దాన్ని అజ్ఞానం అంటాం, అంతే కదా. మళ్ళీ 9ంటికి ప్రార్థన అయ్యాక మొదలు భోజనం చేసి వెళ్ళిపోతాం. ఇక లేడు అయిపోయాడంటే కుదురుద్దా? అర్థమవుతుందా? ఇక్కడ లేనంత మాత్రం లేనట, ఇక్కడ ఉన్నప్పుడే ఉన్నట్ట. ఇది పరిమితమైన జ్ఞానంతో మాట్లాడే మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభు అనాది కాలంలో ఉన్నాడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన. సర్వ సృష్టిని నోటి మాటతో కలగజేసిన సృజనాత్మక శక్తి కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక మార్పును కలుగజేశాడంట ఆకాశంలో. ఏం జరిగిందంట? అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం మంది వెలుగు ఉంటుంది, పగటిపూట వెలుగు ఉంటుంది, కానీ ఆ వెలుగు లాంటిది కాదు ఇది. కేవలం అతని చుట్టే ప్రకాశించిందంట. ఈ మధ్యకాలంలో ఈ ఈ ఫోకస్ లైట్లు వేస్తున్నారు కదా, అతని మీదే పడద్దు. ఇక ఈ మధ్యన మన చర్చిల్లో కూడా కొద్దిమంది అట్లా ఏర్పాటు చేస్తున్నారు. ఏంటంటే చర్చ్ అంతా డిమ్ లైటింగ్ పెట్టేసేసి
ఆ కనబడి ఆ వాక్యం చెప్పే పాస్ట్ గారి మీద లైటింగ్ వేస్తారు పైనుండి, లేకపోతే ఒక లైటు. ఇక అట్లా అనమాట. అతని చుట్టూ వెలుగుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? సంతోష్, ఎవరేసిన వెలుగు ఇది? దేవుడే ఆకాశం నుండి పంపించాడు. దేవుని స్తోత్రం. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. నేల మీద పడ్డాడంట. ప్రయాణం చేస్తున్న సౌలు నేల మీద పడ్డాడు. అప్పటి వరకు వెలుగు కనబడుతుంది, ఇప్పుడు స్వరం వినబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా సౌలా సౌలా నన్నేలా హింసింతు ఆలించుమనే స్వరము. సౌలా సౌలా నన్నేలా హింసింతు ఆలించుమనే స్వరము. సౌలాధిపతినంత సంధించగానే, సౌలాధిపతినంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారేగా, సద్భక్తుడై పౌలుగా మారేగా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్వరం వినబడుతుంది. ఏంటో తెలుసా? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం. వినబడలేదా నీకు దేవుని స్వరం? ఎన్ని సంవత్సరాలుగా నీవు దేవుని స్వరాన్ని వింటున్నావు? ఇదిగో ఇతనికి ఒక వెలుగు కనబడింది, అదే సమయంలో స్వరం వినబడుతుంది. మాట్లాడుతున్నాడు సౌలు. ఇది కల కాదు, దర్శనం కాదు. అర్థమవుతుందా? కొద్దిమందికి కలో నిజంగానో అర్థం కాదు. కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది కదా, తుల్లిపడి లేచి కదా. అదే చెడ్డ కళ అనుకోండి, అమ్మయ్య అనుకుంటారు. మంచి కళ అనుకోండి, అయ్యో అనుకుంటారు. ఇది కల కాదు. రోడ్డు మీద పడిపోయాడు సౌలు, చుట్టూ వెలుగు ప్రకాశిస్తుంది, ఒక స్వరం వినబడుతుంది. ఇది మనుషుల స్వరం కాదు, తెలిసిపోతుంది అతనికి. అంటున్నాడు, ప్రభువా. చూసారా? అంటే ఎవరో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడని అర్థమైపోయింది సౌలుకి. ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడని వాడు కాదు, ఆయన జీవము గల దేవుడు. అందుకే అంటాడు పేతురు, మీరు జీవాధిపతిని చంపితిరి, అందుకు మేము సాక్షులము అంటాడు. ఎవరైనా తెలుసా? జీవాధిపతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడే దేవుడు. అర్థమవుతుందా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రోబోలు, రకరకాల మిషన్స్ తయారు చేసేస్తున్నారు. ఇప్పుడు టీచింగ్కి టీచర్స్ అవసరం లేదంట, కోతలు కోయడానికి మనుషులు అవసరం లేదంట. రోబోలు వచ్చేస్తున్నాయి, అవే కోతలు కోసేస్తాయి అంట, అవే కుప్పలు నూర్చేస్తాయి అంట, మనకంటే చాలా తేలిగ్గా చేసేస్తాయి అంట. అంతా వచ్చేసింది టెక్నాలజీ. అర్థమవుతుంది మీకు? కానీ హ్యూమన్ బీయింగ్ వేరు కదా, మనిషి వేరు కదా. రోబో వేరు, మనిషి వేరు. మానవ జ్ఞానంతో మనిషి రోబోలు తయారు చేశాడు, కానీ దేవుడు మనల్ని సృష్టించాడు. మనల్ని పుట్టించిన వాడు ఆయన.
మనం ఏం చేస్తున్నామో, ఏ మార్గంలో వెళ్తున్నామో, ఏ ఆలోచనలు కలిగి ఉన్నామో ఎరిగిన దేవుడు ఆయన. కాలం వచ్చినప్పుడు మన వాళ్ళు అంటారుగా, పాపం పండినప్పుడు అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. అప్పటి వరకు ఊరుకుండా అట చూస్తాడు. అప్పటికే ఎంతోమంది స్టెఫన్ను చంపేశారు రాళ్ళతో కొట్టి. ముందే దేవుడు జోక్యం చేసుకుంటే బాగుండేదిగా అయ్యగారు అని మనం అనుకుంటాం. కానీ అది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. మనుషులుగా మనమే చాలా కాలాలు మనం నిర్ణయించుకుంటాం. ఎప్పుడు పెళ్లి పెట్టాలి, ఎప్పుడు కూటం పెట్టాలి, ఎప్పుడు ఏం చేయాలి అంతా మనం పెట్టుకోవట్లా. ఏమ్మా నువ్వు కూడా భోజనాలు పెట్టచ్చుగా అంటే ఏమంటాం మనం? అంటే నీకు చెప్పినట్టు చేసేస్తాను నేను. నాకంటూ ఒక టైము, నాకంటూ ఒక ఆలోచన, నాకంటూ ఒక ప్లాను ఉండే. మరి మనకే ఇన్ని ప్లాన్లు ఉంటే దేవునికి లేవా? దేవుడు ఒక కాలం వరకు చూశాడు. ఆ కాలం వచ్చింది. అప్పుడు దేవుడు వెలుగును పంపాడు. ఏకంగా ఆయనే దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని. అందుకు ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అయ్యా నువ్వు? ఎవరు నువ్వు అంటే ఇది డ్రామా కాదు, డ్రామా కాదు, ఇది యాక్షన్ కాదు, ఇది సినిమా కాదు, ఇది సౌలు జీవితంలో జరిగిన సంఘటన. సౌలు జీవితంలో యూదుడుగా కిలికియలోని తార్సు అనే పట్టణంలో పుట్టిన, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి సౌలు జీవితంలో జరిగిన సంఘటన. స్వరం ఎవరు అంటే, నీవు హింసించుచున్న యేసును నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి యేసని అడిగేవో, ఎవరో లే అని వెళ్ళేవో. ఎవరి యేసని అడిగేవో, ఎవరో లే అని వెళ్ళేవో. యేసే మార్గము, యేసే సత్యం, యేసే మార్గము, యేసే సత్యం, యేసే జీవం కాదు చోద్యం. ఇదే మా సాక్ష్యం నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, నిరీక్షణాధనులం. గనుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే. యేసు త్వరగా రాబోతున్నాడు. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు జనులం, నిరీక్షణాధనులం. యేసుని సంబంధులం, మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని జనాంగమా, ఎవరు నువ్వు అంటున్నాడు ప్రభు. నేను యేసును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రభువుని వెంబడిస్తున్నారు ప్రజలు? బెదిరిస్తున్నా, ఈడ్చుకెళ్ళిపోతున్నా, హింసిస్తున్నా, నిందిస్తున్నా, దూషిస్తున్నా, రకరకాలుగా అవమానిస్తున్నా ఎందుకు ప్రభువుని వెంబడిస్తున్నారు? ఎందుకు అన్నీ పక్కన పెట్టి యేసు మార్గంలోనికి వెళ్తున్నారంటే ఆయన మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మీతో చెప్పాను, మా నాన్నగారు 60 సంవత్సరాల క్రితం ఈ లోకంలో చేయవలసినవన్నీ చేస్తూ ఉన్నాడు. వ్యాధితో ఉన్నప్పుడు ఒక తల్లిగారు యేసు ప్రభు గురించి చెప్పారండి. నీ వ్యాధి తగ్గాలంటే ప్రభు దగ్గరికి రా, మందిరానికి రా, ప్రభు స్వస్థపరుస్తాడు. ఆ మాటను పట్టుకుని ఆయన వెళ్ళాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడంట. అనేక మార్లు చెప్పిన మాట ఇది. దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే దేవుడు నాతో కూడా మాట్లాడాడు. కట్టు కథలు కాదు ఇవి. సౌలు పౌలుగా మారాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడతాడు. అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? నీవు హింసిస్తున్నా యేసును. ఎవరిని హింసిస్తున్నాడు సౌలు? సంఘాన్ని హింసిస్తున్నాడు. యేసు ప్రభు మార్గంలో వెంబడిస్తున్న ప్రజలను, స్త్రీలే కానీ పురుషులే కానీ, వాళ్ళని హింసిస్తున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు? హీ హిమ్సెల్ఫ్ ఇంట్రడ్యూసింగ్, ఎట్లా అన్నాడు? ఐ ఆమ్ ద జీసస్ హూమ్ యు ఆర్ పర్సిక్యూటింగ్. నీవు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసును నేను. అంటే మిమ్మల్ని ఎవరైనా అంటే మీరు కంగారు పడవసల్లా. వాళ్ళు ఎవరు అంటున్నట్టు? మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటుంటే, మిమ్మల్ని ఎవరైనా ఒక దెబ్బ కొడుతుంటే, మిమ్మల్ని ఎవరైనా హింసిస్తుంటే, హాని తలబెడుతుంటే కదా మనం కంగారు పడిపోతాం. వాళ్ళు హింసించేది ఎవరిని తెలుసా? యేసు. యేసు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆధారమై ఉన్న దేవుడు ఆయన, సృష్టికర్త అయిన దేవుడు ఆయన, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు, నేనెవరినో తెలుసా? నీవు హింసించుచున్నా యేసును. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులైనందుకు హింస పొందుతున్నారా? ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ప్రభువుని తెలుసుకుని దేవుని మందిరానికి వెళ్తుంటే వాళ్ళని హింసించే పనిలో మీరున్నారా? మీరు చేసే ఒక భయంకరమైన పొరపాటు ఏంటి తెలుసా? మీరు దేవుణ్ణే హింసిస్తున్నారు. మీరు దేవుణ్ణే గాయపరుస్తున్నారు. మీరు దేవుణ్ణే దూషిస్తున్నారు. మీరు దేవుని విషయంలోనే చాలా రోతగా మాట్లాడుతున్నారు. అయితే కృపావార్త ఏంటి తెలుసా? యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. సౌలేమో హింసిస్తున్నాడు. సౌలును ప్రేమించి సౌలును వెతుక్కుంటూ వచ్చాడు ఆ రోజున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెదికే యేసయ్య ఆయన, నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య ఆయన. నువ్వెంత హింసించినా, నువ్వెంత ఆయన్ని దుఃఖపెట్టినా కదా, అర్థమవుతున్నా? ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, యేసయ్య రక్తం ఎండిపోయింది. ఇంకెప్పుడు 2000 క్రితం కార్చిన రక్తం ఇంకేముంది, ఎండిపోయిందని. శుభవార్త ఏంటి తెలుసా? అలాంటి నీచమైన మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా ఒకవేళ ప్రభువా అంటే కరుణించి కౌగిలించుకుని పాపమంతా కడిగి శుద్ధీకరించే దేవుడు, ప్రేమామయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం కదా. యేసయ్య ప్రేమ మీద ఎన్నో పాటలు రాశారు. పదములు చాలని ప్రేమ ఇది,
పదములు చాలని ప్రేమ ఇది, స్వరం. హల్లెలూయా. ఎన్నో. ఒక ఆయన అన్నాడు, ఆకాశం అంతా పేపర్ అయితే, సముద్రంలో ఉన్న నీరంతా ఇంకైతే, ఆయన ప్రేమను గురించి, ఆయన గొప్పదనం గురించి రాయడం మొదలు పెడితే చాలదంట. చెట్లన్నీ కళాలైతే, సముద్రంలో ఉన్న నీరంతా ఇంకైతే, ఆకాశమే గనక పేపర్ అయితే, ఆయన ప్రేమను రాయడం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ప్రేమ కదండి. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, వీడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు, వీడిది ఏదో ఒకటి చేయొచ్చుగా దేవుడు అని కదా. మనుషులు మనం ఏమనుకుంటాం, వీడు అసలు బాగా పరిచర్యను ఇబ్బంది పెట్టేస్తున్నాడు, సేవను ఇబ్బంది పెట్టేస్తున్నాడు, వీడి సంగతి చూడు బ్రేవా అంటాం మనం కోపంలో, బాధలో. అర్థమవుతుందా? కానీ వాడి సంగతి ప్రభు ఎట్ట చూస్తాడో తెలుసా? వాడిని తన వైపుకు తిప్పుకొని, తన ప్రేమ అంటే ఏంటో రుచి చూపించి, తనంటే ఏంటో వాడికి అర్థమయ్యేటట్లుగా తను తానే అతనికి ప్రత్యక్షపరుచుకొని. సౌలు ఎప్పుడన్నా ప్రార్థన చేశాడా, ప్రభువా నువ్వు కనబడని? నేను వెదకకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకుండా నన్ను ప్రేమించితివి, నేను వెదకకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు, నీలా సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా, హల్లెలూయా. వెతుక్కుంటూ వచ్చాడండి. వచ్చి అంటున్నాడు, ఎవరినో తెలుసా నేను, నీవు హింసించుచున్నా యేసును. ఇంకా అంటున్నాడు, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతన్ని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. చూసారా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, ఏం చేయాలో అక్కడ నీకు చెప్తా. ఇతడు లేచే పరిస్థితి లేదు, నడిచే పరిస్థితి లేదు, కళ్ళలో పొరలు వచ్చేసినాయి, కళ్ళు ఏం కనబట్టలా. జాగ్రత్తగా ఆ స్వరం విన్నారు కదా, అతనితో పాటు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా అతన్ని పట్టణంలోకి తీసుకెళ్లారు. చదవండి 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా. చూసారా దేవుడు ఎట్లా మాట్లాడతాడో. ఈయనేమో వెలుగు ప్రకాశింపజేసి నేల మీద పడేసి మాట్లాడాడు. మామూలుగా మాట్లాడితే ఎండో సౌలు గారు, బాబు సౌలా అంటే వెండో, ఆయనకి లాగానే నక్సలైట్ లాగా చేయాలి. ఏది చేసింది. అందుకని గుర్రం మించి పడేసి చుట్టూ భయంకరమైన వెలుగు, గొప్ప వెలుగును ప్రకాశింపజేసి ఆ వెలుగులో అప్పుడు మాట్లాడాడు. కానీ అననీయ ఉన్నాడే శిష్యుడు అంటే ఇతనికి పడేయాల్సిన అవసరం ఏముంది? ఇతను నేల మీద పడేసి దొల్లిచ్చి చెప్పండి వెలుగు ప్రకాశింపజేసి అట్లా అవసరం లేదు. మామూలుగానే మాట్లాడుతున్నాడు దర్శనంలో. దేవుని స్తోత్రం. నీవు మామూలుగా మాటింటే మామూలుగానే మాట్లాడతాడు దేవుడు. మరి రెచ్చిపోయావు అనుకో, నీ గర్వం అణిచి నిన్ను గడ్డి మీద నుంచి దించి నిన్ను నేల మీద పడేసి పశువులాగా గడ్డి మేపి మరీ బుద్ధి వచ్చేట్లు చేస్తాడు. ఏది కావాలో నీ ఇష్టం. ఇక అననీయతో అంత రెడిక్లెస్గా మాట్లాడలా.
మామూలుగా దర్శనంతో మాట్లాడుతున్నాడు, కానీ సౌలుకి వచ్చేసరికి కొంచెం గట్టిగానే మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదా, వినే పిల్లలతో ఎట్లా చెప్తాం మనం? మృదువుగా మెల్లగా చెప్తాం. విన్నోడికి ఏం చెప్తాం? కొంచెం గట్టిగానే చెప్తాం, కొంచెం గట్టిగానే చెప్తాం. దేవుడికి కూడా తెలుసు ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అహంకారులను ఎదిరించే దేవుడు ఆయన, దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అననీయా అని పిలిచాడంట. ప్రభువా ఉన్నాను అనెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ నోస్ యువర్ నేమ్, గాడ్ నోస్ యువర్ అడ్రస్, గాడ్ నోస్ యువర్ బయోడేటా. దేవునికి నీ పేరు తెలుసు, నువ్వు ఎక్కడుంటున్నావో తెలుసు, నీ చరిత్ర అంతా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన నీ దేవుడు, నిన్ను పుట్టించినవాడు ఆయన. దేవుని స్తోత్రం. అననీయాకు చెప్తున్నాడు, తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళు, అక్కడ యోధా అనే వాని ఇంట్లో సౌలు అనే మనుషుడు ఉన్నాడు, అతడు నీ ప్రార్థన చేయుచున్నాడంట. అబ్బా, ఏం చేస్తున్నాడు? స్తోత్రం. ప్రార్థన ఎట్లా వచ్చిందో మరి కదా, ప్రార్థన చేయటం ఎట్లా వచ్చిందో సౌలుకి. అదే దేవుడు ఏదైనా చేయగలడు. అర్థమవుతుందా? సులువుగా వంగేవనుకో, సులువుగానే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అట్లా కాకుండా గట్టిగా బిగదీసి కూర్చున్నావు అనుకో, గర్వమణచి గద్దెను దింపి గనులనైనా. హల్లెలూయా, హల్లెలూయా. అణిచేయగలడు ఆయన. ఎంతసేపు చెప్పండి? చాలా సింపుల్, చాలా సింపుల్. బలం ఉందనా, ధనం ఉందనా, బలగముందనా, దేన్ని బట్టి విరవేగుచున్నావో నాకు తెలియదు, దేన్ని బట్టి అహంకారంగా ప్రవర్తిస్తున్నావో నాకు తెలియదు, నాకు తిరుగులేదు అనుకున్నావేమో. కానీ ఒక్క చిన్న వెలుగు నీ దగ్గరికి వస్తుంది, ఒక చిన్న స్వరం నీకు వినబడితే చాలు, నువ్వు బెండ్ అయిపోవాల్సిందే. దేవుని స్తోత్రం. ఎంత గనులైనను మాయాస్వరూపులై ఉన్నారంటాడు కీర్తనల గ్రంథం 49లో. ఒట్టి ఊపిరి వంటి వాళ్ళమండి మనం. దేవునికి ఎదురు తిరిగి ఏం చేస్తావు చెప్పండి? సౌలా సౌలా మునికోలలకు ఎదురుతందుట కష్టతరం అయ్యా. ఎదురుతంతం ఎందుకు? కొద్దిమంది ఎరిగి కూడా దేవునికి ఎదురు తిరుగుతున్నారు. మీకు కష్టం అది, మీకు ఇబ్బంది అది. అర్థమవుతుంది? కొద్దిమందికి సేవకుల మీద, విశ్వాసుల మీద కష్టం పెట్టుకుని దేవుని చిత్తం ఎరిగి కూడా, ఇది దేవుని చిత్తం కాదని తెలిసి కూడా దేవుని చిత్తం కాని వాటిలోకి పోతున్నారు. నీ కష్టం అది. నువ్వు దేవునితో ఆటలాడుతున్నావు, దేవునికి ఎదురు తిరుగుతున్నావు. వంచలేడా దేవుడు? నీ అంతట నీవు వస్తావని దేవుడు ఇంకా నీకు అవకాశాలు ఇస్తున్నాడు. నీ అంతట నీవు మోకరిస్తావని దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. నీ అంతట నీవే ప్రభువా అని పిలుస్తావని దేవుడు నీకు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. సౌలుకి ఒక అవకాశం వచ్చింది. అతడంటే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చదవండి అన్నమాట. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. అబ్బా, సౌలు కంటే దర్శనం వచ్చేసినప్పుడే. ఏం దర్శనం అంట? సౌలుకి కలిగిన దర్శనాన్ని దేవుడు అననీయాకి వివరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదా, కొన్నిసార్లు సేవకులు ఏదైనా వాక్యం చెప్పారనుకోండి, మొత్తానికి నా గురించి ఎవరో చెప్పారనుకుంటా అయ్యగారికి, మొత్తానికి వాళ్ళ నా మీద పడ్డాడు అయ్యగారు. ఎవరు చెప్తారు? ఇప్పుడు అననీయాకి ఎవరు చెప్పారు సౌలు గురించి? చెప్పండి. నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు నా వెనకాల కూర్చుని ఏం చెప్తున్నా? నన్ను పరీక్షిస్తున్నావా?
సౌలు గురించి ఎవరు చెప్పారు? దేవుడే అననీయాకు దర్శనంలో మాట్లాడాడు. యెరోబాము భార్య గురించి ప్రవక్తకు ఎవరు చెప్పారు? ఇదిగో పలానా రాజుగారి భార్య వేషం వేసుకొస్తుంది, ఇదిగో వచ్చేది ఆమె, ఆమెతో ఏం చెప్పాలో అదే చెప్పు, నేను చెప్పమన్న మాటే చెప్పు అన్నాడు. అసలు మీకాయా అనే ప్రవక్త అప్పటికే వృద్ధుడైపోయాడు, కళ్ళు కనబట్ల సరిగ్గా. అలాంటి మంద దృష్టిలో మోసం చేయొచ్చు అనుకుని ఆమె వేషం వేసుకుని మాయా వేషం వేసుకొచ్చింది. కానీ ఆమె గుమ్మంలోకి రాకముందే యెరోబాము భార్య అన్నాడు. ఏంటి నా గురించి ఎవరు చెప్పారు? నా గురించి ఎవరు చెప్పారు? మొత్తానికి ఎవరో, మొత్తానికి నా అంటే గిట్టనాళ్ళు చెప్పేశారు అనుకుంటుంది ఆమె. కానీ ఎవరు చెప్పారు? ఆమె అక్కడ మేకప్ వేసుకునేటప్పుడే ఇక్కడ ప్రవక్తకు దేవుడు చెప్పాడు, మారు వేషం వేసుకుని వస్తున్నాడు, నీ గురించి ప్రభు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. నీ పుట్టు పూర్వోత్తరాలు ఎరిగిన దేవుడు ఆయన. నీవు రహస్యంలో ఏం చేస్తున్నావో, ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నావో, భార్య లేనప్పుడు ఏం చేస్తున్నావో, భర్త లేనప్పుడు ఏం చేస్తున్నావో, తల్లిదండ్రులు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావో అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. అంటాడు, ఒక్కొక్కటి నీ ముందుంచి వరుసగా నిన్ను గద్దిస్తానన్నాడు. అర్థమవుతుందా? ఏం పర్లేదు అనుకున్నామేమో, ఒక్కొక్కటి నీ ముందు పెడతాడు. తీర్పు దినం, ధవల సింహాసనం తీర్పు రోజున అన్ని ముందు పెడతాడు. ఇక అంటున్నాడు, అతడు దర్శనంలో చూశాడు. ఏం చూశాడు? అననీయ అనే మనుషుడు లోపలికి వచ్చాడు, దృష్టి పొందినట్లు చేతులుంచి ప్రార్థన చేశాడు అని చూశాడంట. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు ఎవరితో చెప్తున్నాడు? అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూశాడు అతడు. చదవండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన చెప్పుకోరా. ఆ రోజుల్లోనే తెలిసిపోయిందంట. యెరూషలేము జరిగింది దమస్కులో తెలిసిపోయిందంట. యెరూషలేములో సౌలు అనే వ్యక్తి దేవుని పరిశుద్ధులైన బిడ్డలకు ఎంత కీడు చేశాడో అనేకులు చెప్పుకుంటాంట. ఎవరికి వినబడింది? చెప్పుకోరా నీ గురించి. అమ్మో బైబిల్ ఇచ్చుకు వెళ్తుంది కానీ అమ్మో మామూలుది కాదమ్మా అని చెప్పుకోరు. నీ గురించి ఏమేంటి చెప్పుకున్నారు ప్రజలు అనేది ప్రాముఖ్యం. నీ గురించి ప్రజలు ఏం కొన్నిసార్లు గిట్టకి ఏదేదో చెప్పుకుంటారు, దాన్ని వదిలేండి, అది పెద్ద విషయం కాదు. కానీ నిజమేంటి? ఇది నిజమేనా? నిజమే. ప్రభువా, అతడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని నేను విన్నాను. ప్రియమైన వారలారా, దేవునికి చెప్తున్నాడు, అయ్యా మామూలుడు కాదయ్యా సౌలు అంటే. అమ్మో ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళమంటావు ఏంటి నాయన? ఇంకెవరు దొరకలేదా? నాకేమన్నా స్పాట్ పెట్టావేంటి నువ్వు? నన్ను చంపేయడానికి ఏమన్నా ఏంటి? ఈ కుట్రేంటి? ఈ లోకం ఏంటి? ఆడు ప్రార్థన చేయడం ఏంటి? కీడు చేసేవాడు వాడు ప్రార్థన చేయడం ఏంటి? వాడి తెత్తి మీద నేను చేతులు ఉంచడం ఏంటి? వాడు ఎంతో నష్టం చేసేవాడు, మడ్రలు చేసేవాడు, వాడు కూనీ కోరువాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నేను చేతులు ఉంచడం ఏంటి అని గడగడ వణికిపోతున్నాడు. దేవుని ప్రణాళికలు కొన్నిసార్లు సేవకులకు కూడా అర్థం కావు. దేవుడు ఏమి చేయాలని ఆశించాడో మనకు తెలియదు. చాలాసార్లు మనం వింటాం ఈ పదం. ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో మనం లెక్క పెట్టచ్చు. ఒక యాపిల్ కోస్తే 4, 5, 6 ఉంటాయి కదా. యాపిల్ గింజలు తినకూడదు, అదవుతుందా? పుచ్చకాయ గింజలు తినవచ్చు, మంచిదే. కానీ యాపిల్ గింజలు ప్రమాదం, తినకూడదు. ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో మనం కౌంట్ చేయొచ్చు. కానీ ఒక విత్తనంలో నుండి ఎన్ని యాపిల్స్ వస్తాయో చెప్పండి. యాపిల్ చెట్లు మనకు తెలియదులే, కానీ నిజంగా చూస్తే దులిపితే ఎన్ని కాయలు వస్తాయో. చెట్టు దులుపుతుంటే ఎన్ని కాయలో, ఈ సీజన్ అయిపోతే మళ్ళీ సీజన్కి మళ్ళీ ఎన్ని కాయలో. ఏం కోతులు అయ్యారు చంపేస్తున్నాయి, ఉండవట్లేదు యాపిల్ కాయలు. వాటిని తిన్నే ఉంటాయి, మనకి ఉంటాయి. స్తోత్రం కదా. ఇతని గూర్చి దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ఇతని ప్రణాళికలు ఈ అననీయకేం తెలుసు? దేవునికి సౌలు పట్ల ఉన్న ప్రణాళికలు అననీయ అనే ప్రవక్తకు లేకపోతే శిష్యునికి తెలియదు. కాబట్టి అంతకుముందు ఏం చేశాడో దాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని దగ్గర. తర్వాత అతని ద్వారా దేవుడు ఏం చేయించబోతున్నాడో దేవునికి తెలుసు.
కాబట్టి అననీయతో చెప్తుంటే అననీయ అంటాడు, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అబ్బా అంటే బ్రేకింగ్ న్యూస్ కూడా తెలిసిపోయింది. ఎందుకు వస్తున్నాడో దమస్కుకి, అరెస్ట్ వారెంట్లు తీసుకుని వస్తున్నాడని అంతా ఇప్పటికే వచ్చేసింది మొత్తానికి వార్త. అప్పుడు ఎట్లా కమ్యూనికేషన్ వెళ్ళిందో మరి. ఇప్పుడైతే ఫోన్లో ఇదిగో ఇప్పుడే సీఎం గారు ఎయిర్పోర్ట్లో వచ్చారంట, గన్నవరం విమానాశ్రయం ఎక్కారంట, బందర్లో ఇంకో పావు గంటలో దిగుతారంట, అక్కడి నుంచి కారులో వస్తారంట. వెంటనే అప్డేట్లు రావట్లా. ఇప్పుడైతే ఫోన్లో వచ్చేస్తున్నాయి. మరి అప్పుడు ఎట్లా వెళ్ళిందో. ఇక్కడ కూడా ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఇక్కడున్న ప్రజలను చంపడానికి, బంధించడానికి, తీసుకుపోవడానికి, చెరసాల్లో వేయడానికి వస్తున్నాడు అని చెప్తున్నాడు. అదిగో ఈ మాట చదవాలి మీరు. అందుకు ప్రభు నీవు వెళ్ళుము. నీకు భవిష్యత్తు కాలం తెలీదు. గడిచిపోయిన కాలంలో సౌలు ఎంత నష్టం చేశాడో అదే తెలుసు నీకు. ప్రజెంట్ ఇప్పుడు ఏ మనసుతో వస్తున్నాడో అదే తెలుసు నీకు. కానీ భవిష్యత్తులో ఏం చేయబోతాడో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నీ చరిత్ర ఎరిగిన వాడు ఆయన, నీ భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడు ఆయన, నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఆయన, మారాను మధురంగా మార్చే దేవుడు ఆయన, శాపములో నుండి ఆశీర్వాదాన్ని బయటకు తీసుకొచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమయ్యున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా బా బా సౌలా సహోదరుడా, ఒరే కునికోర్ అన్నాడా? కొద్దిమంది పేర్లు పెట్టి పిలవరు, సహోదరుడా అనరు, సహోదరి అనరు, ఏంటేంటో పిలుపులు కదా. సహోదరుడా, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మనము క్రీస్తులో సహోదరులమై ఉన్నాం. సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి విరాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రోజుల్లో జరిగిపోయింది బాప్తిస్మం? 3 రోజులండి. అర్థమవుతుందా? సౌలుని కనిపెట్టాలి. 1 నెల రోజులు, సంవత్సరం పాటు కనిపెట్టాలి. వీడి బుద్ధి మారింది లేదో టెస్ట్ చేయాలి. కొద్దిమంది బాప్తిసం పొందమంటే గడువులు. వెలుగు కనబడింది, స్వరం వినబడింది, ఆ యోధా ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు, వెళ్ళాడు. ఈలోపు అననీయ అనే శిష్యుని పంపాడు. ఈ 3 రోజుల కాలంలో ఏం జరిగిపోయింది? అతనిలో మార్పు. దేవుడు దర్శిస్తే మార్పు రావడం పెద్ద కష్టమేమి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మార్చేస్తాడు. ఆయన కఠిన హృదయాలను, రాతి గుండెను మాంసపు గుండెగా మార్చగలిగిన వాడు ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం. సౌలుని గురించి అంటాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో. ఇప్పుడు దాకా దొరికిన వాళ్ళు దొరికినట్టు ఇబ్బంది పెట్టుకుంటూ వెళ్ళాడు. కానీ ఇక నుండి ఆ శ్రమ అంటే ఏంటో రుచి చూపిస్తాను నేను. క్రీస్తు కొరకు ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు ఇతడు పడతాడు. బా స్తోత్రం. ఇతన్ని సింహాసనం మీద కూర్చోబెడతాను, కిరీటం పెడతాను అంటున్నాడా ప్రభు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు పడాలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్షకుడు, యేసు విమోచకుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు అని ప్రకటించే పనిలో సౌలు పడిపోయాడు. ఇక అర్థమవుతుందా? క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉంటే 14 పుస్తకాలు పౌలు గారే రాశాడు. పౌలుని దేవుడు వాడుకున్నాడు. వెళ్ళిన చోటల్లా ప్రజలను దేవుని కొరకు సంపాదించి ఒక్కొక్క ఇంట్లో సంఘాన్ని కట్టి, దేవుని స్తోత్రం. ఈ పట్టణం వెళ్తే ఈ పట్టణంలో సంఘం, కొరింథీ పట్టణం, ఎఫెసీ పట్టణం, ఫిలిప్పీ పట్టణం, మాసిదోనియా సంఘం, ఎన్నో సంఘాలు. ఏ నామానికి వ్యతిరేకంగా, ఏ ప్రభు రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేశాడో చెప్పండి.
జీవము గల దేవుడు సౌలును మార్చి పౌలుగా చేసి అదే నామం కొరకు శ్రమ పడేటట్లుగా, హింస పొందేటట్లుగా, చనిపోయేటట్లుగా ప్రభువు చేశాడు. దేవుని స్తోత్రం. నిజంగా నీకు ప్రభు అర్థమైతే, నిజంగా యేసు ఎవరో నీకు అర్థమైతే, ఆయన స్వరం నీవు వింటే, ఆయన ముఖ దర్శనం నీవు పొందితే, ఆయన కొరకు చనిపోనైనా చనిపోతావు కానీ ఆయన విడిచిపెట్టావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సౌలును పౌలుగా మార్చిన దేవుడు మన దేవుడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభు మారుస్తాడు. ఒకవేళ నీ ఇంట్లోనే ఎవరైనా సౌలు లాంటి వాళ్ళు ఉన్నారా? నీ బంధువుల్లోనే ఉన్నారా? ప్రభు మార్చగలిగిన దేవుడు. సంఘం బెదిరిపోయి సౌలుకి పారిపోలేదు కానీ ఎక్కడున్నా సౌలు కొరకు వాళ్ళు ప్రార్థించారు. ప్రభు, ఆ సౌలు అంటున్నాయన అసలు ఇదే పని అన్నట్లుగా సంఘం మీద పడుతున్నాడయ్యా, కృపచూపయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీవు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తాడు. సౌలును పౌలుగా మార్చాడు, దేవునితో నడిచాడు, చనిపోయేంత వరకు దేవుని కొరకు బ్రతికాడు, దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. ఇదిగో జవహర్లాల్ నెహ్రూ అంటాడు, ఇదిగో పౌలు అనే ఒక మనుష్యుడు ఉన్నాడు, యేసు ప్రభు గురించి నాకు అంతగా తెలియదు కానీ ఈ పౌలు ఉన్నాడే మామూలుడు కాదు, యేసు ప్రభు కంటే ఎక్కువగా శ్రమ పొందాడు, ఎక్కువగా పరిచయం చేశాడు. అందుకే అంటాడు ఆయన, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు. అది నిద్రపోతే ఎట్టా సింహాలు? అది సమస్య. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని బిడ్డ, సౌలు ఎంత రిమార్కబుల్ వర్క్ చేశాడో, ఎంత గొప్ప పని చేశాడో దేవుని కొరకు. ఇక జీవించిన జీవితం చాలు, ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకు చాలు. ఇక మిగిలిన ప్రతి క్షణం, మిగిలిన ప్రతి నిమిషం, మిగిలిన నా శ్వాసలో ఉన్నంత కాలం, మిగిలిన జీవితం అంతా నేను ప్రభువు కొరకు బ్రతుకుతా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితానికి సార్థకత ఏంటో తెలుసా? మన జీవితానికి విలువ ఏంటో తెలుసా? మన జీవితానికి ఘనత ఏంటో తెలుసా? ప్రభువుని మోసుకుని వెళ్ళడం, ప్రభువుని కొరకు జీవించడం, ప్రభు రాజ్య సువార్త ప్రకటించడం. సౌలును పౌలుగా మార్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నిశ్చయంగా నీ ఆశ ప్రభు తీరుస్తాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీవు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో దేవుడు వారిని మారుస్తాడు. హల్లెలూయా. మతం మార్చడు ఆయన, స్వభావాన్ని మారుస్తాడు, బుద్ధి మారుస్తాడు, మనసు మారుస్తాడు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు యేసుకు కలిగిన మనసు వారిలో పెడతాడు. దేవుని స్తోత్రం. కోపం రాదంటారు కొడతంటే? రావట్లా. బైబిల్లో మీరు చదివితే అనేక మార్లు పౌలుని ఈడ్చుకెళ్ళారు. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? చదివాంగా మనం ఇప్పుడు ఈ 3వ వచనంలో. సౌలు అయితే ఇంటింట వచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకెళ్ళిన సౌలు పౌలుగా మారిన తర్వాత ఏడవబడ్డాడు. చదవండి అన్నమాట. 16వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. చూసారా? ఈడ్చుకొని పోతుంటే ఎలా ఉంటుంది? అప్పుడు అనిపించి ఉంటుంది, అమ్మో ఎంత బాధ పెట్టాను నేను, ఇంత బాధ పెట్టానా ప్రభువా, క్షమించు నాయనా, ఎంత ఘోరం చేశాను ప్రభువా, ఎంత నష్టం చేశానయ్యా. అందుకని అతనికి అనిపించింది, నేను ఎంతో నష్టం చేశా సంఘానికి, ఈ నష్టం నేనే పోడవాలి. కాబట్టి ఎవరో కాదు, నేనే పగలో రాత్రి. అందుకనే అర్ధరాత్రి వరకు విస్తరించి వాక్యం చెప్పాడంట. మళ్ళా 9కి అయిపోయింది మన బ్యాటరీ. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడంట. ఎందుకని? చాలా వయసు నేను పాడు చేసేసా, సంఘాన్ని పాడు చేయడానికి, దేవుని బిడ్డలను పాడు చేయడానికి నా బలమంతా వాడా. ఇక మిగిలిన సమయం నేను దేవుని కొరకు వాడకపోతే అట్లా? రాత్రి అని రెస్ట్ తీసుకుని, పగలని రెస్ట్ తీసుకుని, ఆ శరీరంలో ఆరోగ్యం లేదని రెస్ట్ తీసుకుని మరి ఎప్పుడు చేస్తా సేవని పౌలు దేవుని కొరకు పరుగులు తీశాడు. అందుకని చివర్లు అంటాడు, నా పరుగు కాడముట్టించా. ధైర్యంగా చెప్పాడు ఆ మాట,
నా విశ్వాసం కాపాడుకున్నా, నా పరుగును తోదముట్టించా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యులను ధన్యులుగా మార్చేవాడై ఉన్నాడు. శపించబడిన అనుభవాల్లో బ్రతుకుతున్న వారిని, అదిగో ఫలానా మనిషి వస్తున్నాడంటే గడగడలాడిపోయే లాంటి వ్యక్తులను కూడా దేవుడు మెత్తని మనసుతో మార్చగలిగిన వాడై ఉన్నాడు. యేసయ్య నష్టం చేసేవాడు కాదు, యేసయ్య ఇబ్బంది పెట్టేవాడు కాదు, యేసయ్య సమాజానికి మేలు చేసేవాడు, నీ బిడ్డలను యోగ్యులుగా మార్చేవాడు, నీ కుటుంబంలో సమాధానం నింపేవాడు, నీ జీవితానికి విలువనిచ్చేవాడు. అలాంటి యేసు ప్రభు నమ్మితే, ఆయన మాట వింటే, ఆయన ఎద్దుకు వస్తే, నీ ఇల్లు ఒక పరలోకంగా మార్చబడుతుంది, నీ హృదయంలో దైవికమైన సమాధానం నింపబడుతుంది. నేడు యేసు ప్రభు నా దగ్గర రా, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు, యేసుని నోటితో ఒప్పుకో, హృదయంలో విశ్వసించు, ఆయన వాక్యానుసారంగా జీవించు. ప్రభు నిన్ను కూడా మారుస్తాడు, నీ జీవితానికి కూడా విలువిస్తాడు. అర్థమవుతుందా? సౌలుగా ఉన్నప్పుడు అందరూ బెదిరిపోయారు, కానీ ఇప్పుడు పౌలు వస్తుంటే ఎంత ఆశీర్వాదమో. అడుగు పెట్టిన చోటెల్లా స్వస్థతలు, ఆయన ముట్టుకుంటే స్వస్థతలు, ఆయన కర్చీఫ్ ముట్టుకుంటే స్వస్థతలు, ఆయన మాట చెప్తుంటే ప్రజల జీవితాల్లో గొప్ప వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. మారాను మధురంగా మార్చే దేవుడు, చేదును మధురంగా మార్చగలిగిన వాడు ఆయన. జీవజల ప్రవాహములు ప్రవహింపజేసే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావా? రక్షించబడిన వారు నిజంగా దేవుని కొరకు జీవిస్తే, పౌలు వలె ఒక బలమైన పట్టుదల, తీర్మానం కలిగి జీవిస్తే, మన ప్రాంతాలు ఎందుకు ప్రభు కొరకు నిలబడవు? మన ప్రాంతాలు ఎందుకు ప్రభు కొరకు గెలవలేం? మనం పౌలు వలె మారదాం, పౌలు వలె జీవిద్దాం. అన్యజనులు కూడా, సౌలు జీవితాన్ని మీ ముందు జ్ఞాపకం చేశాను, పౌలు వలె ప్రభు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మీ ద్వారా ప్రజలు దీవించబడతారు, మీ ద్వారా మీకు సంతోషం కలుగుతుంది. అట్టి గొప్ప మార్పు ప్రభువే తెస్తాడు. ఈ వాక్యం మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించును గాక. మన జీవితాలు పౌలు జీవితం వల్లే మార్చబడును గాక. ఒక విప్లవాత్మకమైన మార్పు మన చుట్టుపక్కల ఉన్న ప్రజల్లో, మనలో ప్రభువే తెచ్చును గాక. పరిశుద్ధాత్మ కార్యం జరుగును గాక. దేవుని స్వరం ప్రజలు విందురు గాక. దేవుని స్వరమునకు లోబడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థించాలి. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలును, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నత
ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము నిచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము నిచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా యేసయ్యా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ప్రార్థన చేసుకున్నాం నీ జీవితానికి విలువ ఎలా వస్తుంది అనుకున్నావు? యేసు లేకుండా ఎలా నీ విలువైన జీవితాన్ని చేయగలవు? నీ జీవితానికి విలువనిచ్చేది సిలువ. నీ శాపాన్ని మోసినవాడు ప్రభు, నీ కొరకు శిక్షను భరించినవాడు ప్రభు. ఆయనకి ఎదురు తిరగమాకు. యేసును ఎదురు తిరగడం, యేసును పక్కన పెట్టడం నీవు చేసే అతిపెద్ద నేరం. ఒక భక్తుడు అన్నాడు, మనిషి పాపం చేసినందుకు కాదు కానీ ప్రభు ప్రేమను తృణీకరించినందుకు నరకానికి వెళ్ళిపోతాడు. యేసు నీ కొరకు చేయవలసిందంతా చేశాడు. ఇంకా ప్రభు ప్రేమను తృణీకరించి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకం నీ కొరకు కాచుకుని ఉన్నది. సౌలుకు ఒక్కసారే ప్రభు మాట్లాడాడు. ఆ ఒక్కసారితోనే వెంటనే లోబడ్డాడు. అందుకే సౌలుని దేవుడు వాడుకున్నాడు. పౌలుగా చేసి బలపరిచి నీతి కిరీటాన్ని పౌలుకు అనుగ్రహించాడు. నీ జీవితానికి కూడా విలువనిచ్చేవాడు, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేవాడు ప్రభు మాత్రమే. ఒకవేళ అసహ్యమైన జీవితం జీవిస్తున్నావేమో, దురలవాట్లకు బానిస అయిపోయి కుటుంబానికి అసహ్యంగా, ఇరుపక్కల ఉన్న కుటుంబాలకు, ఇరుగు పొరుగు వారికి అయ్యో చాలా బాధ కలిగించే వ్యక్తిగా నీవు మారిపోయావేమో. ప్రభు నీ జీవితానికి విలువనిస్తాడు. నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. నీవు పడిన గుంటలో నుండి నిన్ను లేవనెత్తి నిన్ను ఉద్ధరించే ప్రభు ఆయన. యేసయ్యా, సౌలును పౌలుగా మార్చావంటగా నాయన, నన్ను కూడా మార్చయ్యా, నా జీవితానికి కూడా విలువ ఇవ్వండి ప్రభా అని నీవు ప్రార్థించి ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే గొప్ప కార్యం ప్రభు నీకు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మీ హృదయంలో నుండి చేయండి. ఇదిగో ప్రభా, పౌలు ఎంతగా నీ పనిచేశాడో సంఘంగా నీ కొరకు మేము కూడా చేయడానికి, అయ్యా జై జీవితం జీవించడానికి మాకు సహాయం చేయండి. ఒక్క పూట కూడా వెనక్కి తిరిగి చూడలేదు నాయన, ఒక్క క్షణం కూడా లోకం వైపు చూడలేదు ప్రభువా. ఒకే ఒక్క దర్శనం, ఒకే ఒక్క పిలుపు, ఆ ఒక్క పిలుపుకు లోబడ్డాడు. జీవితకాలం అంతా నీతో కలిసి నడిచాడు, నీ కొరకు జీవించాడు. పౌలు వలె నేను కూడా జీవించడానికి ఒక విలువైన క్రైస్తవునిగా, ఇతరులను ప్రభావితం చేసే క్రైస్తవునిగా, ఇతరులకు దీవెనకరంగా ఉండే దేవుని బిడ్డగా నన్ను చేయి ప్రభువా.
నామకార్థపు అనుభవాల నుండి, నిలువెచ్చని స్థితి నుండి నన్ను విడిపించు నాయన అంటే ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా ప్రార్థించు. ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరొకసారి మీ వాక్య లేఖనాల్లోంచి నాయన బహుసూటిగా మీరు మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. పౌలు గారిని గురించి నాయన, అయా సౌలుగా ఉన్నప్పుడు నాయన ఎలాంటి నాయన ప్రభా ప్రవర్తన కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో నాయన తండ్రి నాయన మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన సౌలుగా ఉన్నప్పుడు నాయన తండ్రి నాయన ప్రభా తన కులం కొరకు, తన మతం కొరకు నాయన తండ్రి క్రైస్తవులను ఎంతగా హింసించాడు నాయన. అయ్యా తండ్రి అదే ప్రాణాధారంగా నాయన జీవించినట్లుగా నాయన ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నాయన మీ సేవకులను, సంఘాలను నాయన ప్రభా తండ్రి నీ ప్రజలను ఎంతగానో హింసించాడు ప్రభా. తండ్రి అదే ప్రాణాధారం ఉన్నట్లుగా జీవించాడు ప్రభా. నాయన అధికారుల దగ్గరకు వెళ్ళి ప్రభా తండ్రి నాయన ప్రభా తాకీదులు కూడా తెచ్చుకుని ప్రభా నాయన నీ ప్రజలను ఎంతగానో హింసించిన నాయన ప్రభా. అయ్యా తండ్రి సౌలును నాయన ప్రభా ఒక దినాన మీరు దమస్క మార్గాన దర్శించారు ప్రభా. నాయన మీ మాట విన్న సౌలు ప్రభా తండ్రి నాయన ప్రభా అయ్యా తండ్రి చూపును పోగొట్టుకున్న నాయన ప్రభా. అయ్యా తండ్రి సౌలు ప్రభా తండ్రి మీ స్వరాన్ని విని ప్రభా నాయన మీ నామంలో ప్రార్థించినప్పుడు నాయన తండ్రి మీరు గొప్ప కార్యాన్ని ఆయన జీవితంలో మీరు జరిగించారు ప్రభా. తండ్రి నాయన తన కళల్లో ఉన్న పొరల వంటివన్నీ రాలినట్లుగా నాయన మీ వాక్యంలో నాయన ప్రభా మీరు మాతో మాట్లాడారు కదా నాయన. తండ్రి ఎంతమంది అయితే నాయన ప్రభా మీ మీద, మీ ప్రజల మీద ద్వేషం పెంచుకుని ఉన్నారు ప్రభా. నీ ప్రజలను హింసించాలని, నీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రభా అయ్యా వాళ్ళ హృదయాల్లో నాయన ప్రభా అలాంటి తలంపులు కలిగి ఉన్నారు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీరు నాయన తండ్రి నాయన ప్రభా సౌలును దర్శించినట్లుగా నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు కదా నాయన. మీ వాక్యం వారి హృదయాల్లో పనిచేయనట్లుగా సహాయం చేయండి నాయన. మీ వాక్యం వారిని పట్టుకునేలాగా సహాయం చేయండి నాయన. ప్రభా తండ్రి నాయన సౌలును ఎలాగైతే పౌలుగా మీరు మార్చారో నాయన, దైవజనుడైన అననీయాని నాయన ప్రభా అక్కడికి పంపించి నాయన తండ్రి నాయన ప్రభా సౌలు కొరకు ప్రార్థించినప్పుడు నాయన తండ్రి నాయన ఎలాంటి అంధకాల నుంచి విడుదల పొందాడో ప్రభా, మీ కొరకు ఎలా సాక్షిగా జీవించబోతున్నాడని ప్రభా నాయన తండ్రి భవిష్యత్తు ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో ప్రభా వారిని మీరు దర్శించండి నాయన. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు అనుకూలంగా మారినట్లుగా సహాయం చేయండి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నాయన మీ స్వార్థకు లోబడి రక్షణ పొందడానికి నాయన అయ్యా తండ్రి మీరు కార్యం జరిగించమని వేడుకుంటున్నాను నాయన. వారు మీ కొరకు పరుగులు పెట్టినట్లుగా మీ స్వార్థమైన ప్రజలను మీరు కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ ప్రజలకు నాయన తండ్రి క్షేమాన్ని మీరు కలిగించేయండి నాయన. రక్షణను మీరు కలిగించేయండి స్వామి. వీరందరూ మీ వద్దకు రావడానికి సహాయం చేయండి నాయన. ప్రభా సౌలు ఎలాగైతే మీ సన్నిధికి వచ్చాడో నాయన, మీ నామంలో ఎలాగైతే ప్రార్థన చేశాడో ప్రభా ఈ బిడ్డలు కూడా మీ సన్నిధికి రావడానికి నాయన, మీ నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి నాయన, కుటుంబాలన్నీ రక్షించబడడానికి నాయన మీరు సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం స్వామి. నాయన మీ కార్యాలు జరిగించండి. ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ ప్రాంత ప్రజల బంధకాలన్నిటి నుంచి మీరు విడిపించండి. అపవాది కట్లన్నిటి నుంచి మీరు విడిపించండి. అపవాది కాడి మాను కింద నుంచి ప్రజలకు విడుదల దాయిచ్చేయండి నాయన. తండ్రి యవన బిడ్డలు మీరు కాపాడండి నాయన. యవన బిడ్డలు మీరు రక్షించండి స్వామి. నాయన పాపపు కట్టల నుండి విడిపించండి నాయన. త్రాగుడనే బంధకాల నుంచి విడిపించండి నాయన. యవన కాలంలో నాయన ఎంతగానో నాయన బిడ్డలు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు కదా ప్రభా. నాయన తండ్రి తల్లిదండ్రులకు లోబడకుండా జీవిస్తున్నారు కదా ప్రభా. అర్ధరాత్రులు నాయన తండ్రి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ప్రభా. తండ్రి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభా చీకటి వారిని కమ్మక ముందే నాయన, అపవాది వారిని కబలించక ముందే నాయన తండ్రి మీ వెలుగును నాయన సౌలు మీద ప్రకాశింపజేసినట్లుగా నాయన నీ యవన బిడ్డల పైన మీ వెలుగును ప్రకాశింపచేయండి నాయన. మీ దర్శన భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి నాయన. గొప్ప వెలుగు వారి పైన ప్రకాశించినట్లుగా సహాయం చేయండి నాయన. అంధకారం వారిని విడిచిపెట్టినట్లుగా సహాయం చేయండి నాయన. పాపపు క్రియలు వారిలోంచి తొలగిపోయినట్లుగా సహాయం చేయండి నాయన. చీకటి శక్తుల నుండి వారికి విడుదల కలుగు చేయండి నాయన. తండ్రి మీ బలమైన అభిషేకం వారి పైన ఉంచండి నాయన. యవన బిడ్డలందరినీ నాయన మీ సాధనాలుగా, మీ సాక్షులుగా వాడబడినట్లుగా సహాయం చేయండి నాయన. మీ కొరకు పరుగులు పెట్టే నాయన గొప్ప యోధులుగా మీరు మార్చమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి మీరు కార్యాలు చేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దర్శించండి. ఈ కాలనీ అంతట్లో గొప్ప ఉద్యమాన్ని మీరు దయచేయండి నాయన.
తల్లిగారు నాయన ఎన్నో దినాలు మీ సన్నిధిలో కనిపెట్టారు, ప్రార్థించారు విజయమ్మ గారు ప్రభా. ఆ ప్రార్థనలన్నీ మీ సన్నిధిలో ఉన్నాయి నాయన. ఇంకనూ నాయన మొరపెడుతుండగా నాయన తండ్రి మీరు కార్యాలు జరిగించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన సేవకులుగా సంఘముగా నాయన ఇక్కడ చేరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. ఈ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి, ఈ బిడ్డలందరూ సమాధానంగా ఉండాలి, ఈ బిడ్డలందరూ నెమ్మది కలిగి ఉండాలి ప్రభా. నాయన మీ రక్షణ ఈ బిడ్డలందరికీ కలగాలని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. నాయన మీరు అట్టి కార్యాలు